జనసేనాని పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తీవ్ర అసంతృప్తితో ఉన్నారా అంటే అవుననే సమాధానం జనసేన శ్రేణుల నుంచి వస్తుంది. పవన్ రాజకీయ పందాపై ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. అయితే కాపులకు రాజ్యాధికారం సాధించే క్రమంలో పవన్ కళ్యాణ్ చిరు ఆశాదీపంగా కనిపిస్తున్నాడని ఆ సామాజిక వర్గం పదే పదే ఆయన చెవిలో ఊదరగొడుతోంది. దీంతో పవన్ పై ముద్రగడ కోపాన్ని పక్కన పెట్టారు. జనసేనలోకి రావాలని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గత నెలలో ముద్రగడ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఇందుకు ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణే స్వయంగా ముద్రగడ ఇంటికెళ్లి పార్టీలో చేర్చుకుంటారని బొలిశెట్టి మీడియాకు చెప్పారు. బొలిశెట్టి చెప్పిన సమయం కూడా దాటి నెల అయింది. ఇంతవరకు ముద్రగడ గడప పవన్ తొక్కలేదు. ముద్రగడను చేర్చుకోవడంపై టీడీపీ అభ్యంతరం చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన సన్నిహితుల వద్ద ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం. జనసేనలో చేరే విషయమై తన ఆమోదాన్ని తెలిపానని, ఇంతటితో కాపు నాయకుడిగా బాధ్యత తీరిపోయిందని అన్నట్లు తెలిసింది. తన ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం లేదంటే 2 నమస్కారాలు చేస్తానని వ్యంగ్యంగా అన్నారని సమాచారం. పవన్తో విభేదాలన్నీ పక్కన పెట్టి జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిన తరువాత పవన్ కళ్యాణ్ అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నారని ముద్రగడ అనుచరులు మండిపడుతున్నారు. పవన్ను నమ్ముకుని టికెట్ ఇస్తామన్న జగన్ పార్టీని అవమానించామనే అంతర్మదనం ముద్రగడ అనుచరుల్లో మొదలైంది. కాపు ఉద్యమ నాయకుడికి మర్యాద ఇవ్వకపోగా ఇలా అవమానించడానికైనా తన పార్టీ నేతల్ని ఇంటికి పంపించి మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందని జనసేనను ముద్రగడ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.